హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ 5:30 అయింది. సో నేను ఈరోజు దుబాయ్లో డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇచ్చేసేయండి. మార్నింగ్ 5:30 అయింది. సో ఇప్పుడు నేను లేచి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ రెండు చేస్తాను అనమాట. సో ఎందుకంటే తిను లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తాడు. మార్నింగ్ 7 కంతా వెళ్ళిపోవాలి. 7 కంతా విత్ లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ రెండు అయిపోయి దాన్ని తినేసి 7 కంతా కూడా అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ ఈవినింగ్ అయితే వస్తాడు. కుక్కర్ పెట్టి చూద్దాం. కూర అయితే ముందుగా అనుకుంటూ ఉంటాను, అంటే ముందు రోజే ఏ కూర చేద్దామని మార్నింగే లేచి హడావిడి అయిపోతుంది కదా, అందుకని చెప్పి ముందే అనుకునేస్తాను ఈరోజు ఈ కూర చేయాలి అనేసి. సో ఫ్రెష్గా ఈరోజు బీరకాయ దొరికింది. చట్నీ రెడీ అయిపోయింది, మిక్సీ చేసేసాను. సో పప్పు విజిల్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు తిరగపోసేద్దాం. బ్రేక్ఫాస్ట్ దోశ చట్నీ చేశాను, అదైతే పెట్టేస్తాను, ఫస్ట్ తినేస్తాడనమాట. మార్నింగ్ గుడ్ మార్నింగ్ దుబాయ్లో దోశ చట్నీ. చూసుకొని పోతే వెయ్యి ఇప్పుడు దేనికి వేస్తున్నా గైస్, టైం అవుతా ఉంది గైస్. ఎంత టైం? మిడిల్ క్లాస్ అబ్బాయి 1 CA. సో ఈవినింగ్ ఎందుకు వస్తుంది ఈరోజు?
అది 5:30. 5:30 ఏం వర్క్ ఉంది రోజు? ముందే కదా ఆల్మోస్ట్ 2 days. ఓకే, నేనేమో లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు టైం వచ్చి 6:49 అవుతుంది. నేను కరెక్ట్గా ఇచ్చేసాను కదబ్బా, కరెక్ట్గా డన్. 7కి అంతా తను బయలుదేరిపోతాడు, రెడీ అవుతున్నాడు. జాగ్రత్త, ఫోన్ ఎక్కువ ఆన్ ఇవ్వాలి. ఎవరు? ఫోన్ మరీ అందకుండా పెట్టేసి, నేను లోపల పెట్టేస్తాను. ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ అయితే ఉంటుంది మాధవ్కి ఆఫీస్కి వెళ్ళడానికి. అందుకని 7 కల్లా బయలుదేరేస్తాడు. 7:30 కల్లా ఆఫీస్కి రీచ్ అయిపోతాడు. బాయ్ బాయ్. మార్నింగ్ కొంచెం అటు ఇటు హడావిడిగా ఉంటుంది. సో కరెక్ట్గా ప్లాన్ చేసేసుకుంటే నాకైతే లంచ్ బాక్స్ అది అది కష్టం కాదు, కరెక్ట్గానే అయిపోతుంది. డైలీ ఒక కూర అంతే, మాకు అదే ఉండిపోతుంది. మళ్ళీ నైట్కి ఏమన్నా కరెక్ట్గా సాయం అవుతుంది. సో పిల్లలు ఇంకా లేలేదు. సో మార్నింగే కదా, వాళ్ళు లేరు. ఇంకొక మేబీ ఒక 2 hours అయితే ఇంకా నిద్రపోతారు. సో ఆల్మోస్ట్ 9కి అలా లేస్తారు. లేచిన వెంటనే వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చేసి పెట్టేస్తాను. ఇప్పుడు కూడా నేనేం తిననండి. సో పిల్లలు లేచిన తర్వాతే మేము కూడా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేస్తాము కలిసి. వెళ్ళాడు, నీట్గా చేసుకొని వెళ్తాడు తను కూడా ఆఫీస్కి, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నేను కాసేపు ఇప్పుడు ఇంకేముంటుంది, 7 కదా. సో ఇంకొక 1 hour 2 hours పిల్లలు కూడా పనుకుంటారు కాబట్టి నేను కాసేపు మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేస్తాను. కాసేపు మాట్లాడేసి నేను కూడా కాసేపు పనుకునేస్తాను. ఒక గంట అలా పనుకుంటాను. సో కొన్నిసార్లు నిద్ర పడుతుంది, కొన్నిసార్లు నిద్రపోను. సో అలా అయిపోతుంది అనమాట. ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో సంగతులు ఇవి. అలాగే ఈరోజు ఈవినింగ్ వరకు, అంటే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే వరకు వ్లాగ్ అయితే చూపిస్తాను. నేను, 2 పిల్లలు ఏం చేస్తుంటామని చెప్పేసి. ఈరోజు మండే యాక్చువల్లీ. సో నిన్నే వీకెండ్ అయిందనమాట. ఈరోజు మండే కాబట్టి చాలా ఫ్రెష్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. బ్రూమ్ స్టిక్. సో ఈ మోడల్లో ఉంటుంది. సో ఫస్ట్ నాకు చాలా కూడా కష్టం అనిపించింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. దీంతో ఈ మోడల్లో ఉంటుంది బ్రూమ్ స్టిక్.
దుబాయ్ అనగానే అందరికీ ఒక అపోహ ఉంటుంది కదా, వాటర్ ఉండవేమో ప్రాబ్లం అనేసి. సో వాటర్ ప్రాబ్లం ఏం లేదు, వాటర్ చాలా బాగా వస్తాయి, ఇంకా ఎక్కువగా స్పీడ్గా కూడా వస్తుంది. మన ఇష్టం అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అంటే వాటర్ లెవెల్స్ని కూడా ఇలా స్పీడ్గా వస్తాయి, లేదా మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా కూడా చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అన్నిటికీ అడ్జస్ట్ చాలా స్పీడ్గా అయితే వస్తాయి, కానీ వాటర్ కూడా మనకి పవర్ లాగా బిల్ అనమాట. సో మనం ఎంత యూజ్ చేస్తే అంత బిల్ వస్తుంది. సో మనం ఎట్లాగా పవర్ యూజ్ చేసే అంత బిల్ వస్తూ ఉంటుందో, సో వాటర్ కూడా మనం యూజ్ చేసే అంత బిల్ వస్తుంది. సో చూసుకొని వాడుకుంటే తగ్గుతుంది, లేదు కొంచెం ఎక్కువ వాడుకుంటే బిల్ ఎక్కువ వస్తుంది అనమాట, అంతే. కానీ వాటర్ అయితే బాగా దొరుకుతాయి. అది ఇప్పుడు మేము దోశ వేసుకుంటూ ఉన్నాము. సో మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో లేచేసి పిల్లలు మేము అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. సో షైన్ కోసం వేసిన దోశలు. షైన్కి ఇలా చిన్న చిన్నగా ఉంటేనే ఇష్టము. ఇలా బుజ్జి బుజ్జి దోశలు వేసిస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కాఫీ తాగుతున్నాను. కాఫీ తాగితే బాడీ యాక్టివ్ అవుతుంది కదా. నాకే కాదు, అందరికీ కూడా కాఫీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది నాకు తెలిసి. కాఫీ ఇష్టం ఉండే వాళ్ళందరికీ కాఫీ. మాకు మధ్యాహ్నం కుకింగ్ ఏమీ లేదండి, జస్ట్ మనకి ఎట్లా కర్రీ రెడీ అయిపోయింది కదా మార్నింగే. జస్ట్ నేను రైస్ అయితే పెట్టుకుంటాను, ఇంకా అంతే. నెక్స్ట్ పిల్లలం స్నానం చేయడం. హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు షైను? కాదు, శ్రీజ సంగతులు. గట్టి చెప్పుల సబ్స్క్రైబ్ శ్రీజ సంగతులు ఇవి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. షైన్ నేను ఎక్కడుంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు, ఇంట్లో సందడిగా ఉంటారు. సో ఎందుకు లేసావు? 9కి లేసావా? మార్నింగ్ 9కి లేసావా? 14కి లేసావా? ఏం తిన్నావు? మమ్మీ ఏం చేసింది నీకు బ్రేక్ఫాస్ట్కి? ఏంటున్నావు? చట్నీ కాదు, దోశ చట్నీ కదా. మా కాఫీ తాగకూడదు పిల్లలు. మేము ఇంకొక హాఫ్ అన్ అవర్కి అంతా అందరం స్నానాలన్నీ చేసేస్తాము. నేను కాఫీ తాగేసాను కదా, సో పిల్లలకి కొంచెం యాపిల్ షేక్ అనేది ఇచ్చేస్తాను ఇద్దరికి. డైలీ ఏదో ఒకటి ఇస్తాను, కొన్నిసార్లు బనానా షేక్ ఇస్తాను, కొన్నిసార్లు యాపిల్ షేక్ ఇస్తాను, కొంచెం అయితే ఇస్తాను ఇద్దరికి కూడా. ఎందుకంటే ఇది కొంచెం హెల్త్కి మంచిది కదా. సో దీంట్లో నేను డేట్స్ అన్నీ కూడా వేస్తాను అనమాట, అందుకని. అన్నారు చేసుకోపోతావా? కొంచెం రైస్ అయితే పెట్టేసుకుంటాను. ఇది పెరుగన్నం కలిపేసుకుంటాను. నైట్ మార్నింగ్ మాధవ్ కోసం కుక్ చేశాను కదా, దాన్ని అయితే పెరుగన్నం వండేసి నెక్స్ట్ మేమైతే కొంచెం రైస్ అయితే పెట్టేసుకుంటాను. మాధవ్ కోసం కుక్ చేసింది పెరుగన్నం కలిపేస్తాను. తర్వాత మేమైతే రైస్ అయితే కొంచెం వేడిగా పెట్టుకుంటాను, ఎందుకంటే కర్రీ నేను ఆల్రెడీ మార్నింగ్ కుక్ చేసేసాను కాబట్టి రైస్ అయితే వేడిగా పెట్టుకుంటాను, తినే ముందుగా పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పటికెప్పటికి కూడా నేను యుటెన్సిల్స్ క్లీన్ చేసుకుంటాను, ఎందుకంటే కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను పెట్టేసుకుంటే నాకు కష్టమవుతుంది కదా, అందుకని ఎప్పటికెప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. అర్ణవ్ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు, డస్ట్బిన్ పడేయడము, వాటి కవర్స్ వేయడము, వాటర్ ఫిల్ చేసి పెట్టడం బాటిల్స్కి, అలాంటి వర్క్స్ చేసిస్తూ ఉంటాడు నాకు అర్ణవ్. వాటర్ క్యాన్స్
మాకు ఇక్కడ కూడా షింక్లో కూడా మనకి వేడి నీళ్ళు వస్తాయి. సో ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే స్పీడ్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో హాట్ వాటర్ కూడా వస్తాయి, హాట్ వాటర్ ప్లస్ కోల్డ్ వాటర్ రెండు వస్తాయి. మిక్స్ కూడా చేసుకోవచ్చు. నిన్న తీసుకున్నాను మదర్స్ డేకి అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న అవుట్లెట్కి అయితే వెళ్ళాను. అక్కడ తీసుకున్న డ్రెస్ ఇది షార్ట్ కింద కూడా పోస్ట్ చేశాను నేను. సో ఈ మోడల్ అయితే తీసుకున్నాను. ఎలా ఉంది, బాగుందా? లాంగ్ కాలర్ వచ్చింది, పెద్ద కాలర్ వచ్చి. దీని వీడియో అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను చూడండి. ఇలా వస్తుంది. ఈ క్లాత్ అయితే చాలా రబ్బర్లా ఉంది, మెత్తగా. పైన డిజైన్ కూడా బాగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది ప్యాటర్న్. సో అందుకని ఇక్కడంతా కూడా మంచిగా వర్క్ వచ్చింది. సో పెద్ద కాలర్ అనమాట, అంటే చాలా పెద్ద కాలర్ వచ్చింది. సో నాకు అది బాగా అనిపించింది, అందుకని తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఈ క్యూట్ స్పెట్స్ ఉన్నాయి కదా, ఇవైతే తీసుకున్నాను. ఎలా ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెండ్స్. సో క్యూట్గా అనిపిస్తున్నాయి కదా స్పెట్స్. కలర్ వైట్ కలరు. సో నార్మల్గా బ్లాక్ అవి నార్మల్గా ఉంటాయి కదా, సో అందుకే వైట్ తీసుకున్నాను. ఈ డ్రెస్ మీదకి ఇంకా బాగుంటాయి అని చెప్పేసి. నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఇంకా పిల్లలు కూడా స్పెట్స్ తీసుకున్నారు. ఇది షైన్కి అనమాట, షైన్ తీసుకున్నాడు లిటిల్ వన్. ఇది అర్నవ్ తీసుకున్నాడు. సో నిన్న మదర్స్ డే మాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. నువ్వు పెట్టుకో, ఇద్దరు కూడా పెట్టుకో. చూపించు, ఇక్కడ చూపించు. ఎలా ఉన్నావు, బాగున్నావా? నా ఎలా ఉన్నాయి షైన్? నావి ఎలా ఉన్నాయి? నావి చూడు, నావి చూపించు. నావి ఎలా ఉన్నాయి? కిషి పెట్టు నాకు, కిషి. సో ఇలా అయితే మా మదర్స్ డే జరుపుకున్నాం మేము. సో అది షార్ట్ కింద కూడా పోస్ట్ చేశాను. ఖచ్చితంగా మేక్ షూర్ టు వాచ్ దట్. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చెప్పు. అలా అయితే మా డే నడుస్తూ ఉంటుంది. షైన్ అయితే కాసేపు టీవీ చూస్తూ ఉంటాడు, కాసేపు నా ఉన్న దగ్గరికి వస్తూ ఉంటాడు. సో అర్ను కూడా అంతేను, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. సో ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నానని చెప్పి అర్ను పెద్దగా రావట్లేదు, షైన్ అయితే వస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా ఏసీ వెళ్తూనే ఉండాలి, వెళ్ళకపోతే కష్టము. ఎందుకంటే ఫ్యాన్స్ ఉండవు, మనం ఫ్యాన్ వేసుకోవాలన్నా ఫ్యాన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఏసీ వెళ్తూనే ఉంటుంది. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా కూర్చున్న తర్వాత ఇంకేమైనా వర్క్స్ చూసుకుంటాను. ఈ లోపల అర్నవ్ స్నానం చేస్తూ ఉన్నాడు. అర్నవ్కి అయిపోయిన తర్వాత షైన్ చేపించేస్తాను. షైన్కి అయిపోతే నేను చేస్తాను అనమాట. సో లంచ్ కంటే ముందు మేము ముగ్గురం కూడా స్నానం చేసేస్తాము, తర్వాత లంచ్ చేస్తాము. సో ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా అర్నవ్ స్నానం చేసేదాకా నేను అలా ఉంటానన్నమాట. సో ప్రస్తుతానికైతే ఏసీ నడుస్తూనే ఉంటుంది. నాకు తెలిసి డే మొత్తం నడుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏసీ నడవకపోతే కొంచెం వేడిగా ఉంటుంది. మాకైతే అస్సలు వేడే తెలియట్లేదు, ఎందుకంటే ఎప్పుడు ఏసీ నడవడం వల్ల మాకు వేడి అనిపించట్లేదు. బయటకి వెళ్తే కొంచెం హీట్గానే ఉంటుంది, కానీ మేము ఎప్పుడు డే టైం ఎక్కువ వెళ్ళము. మ్యాక్సిమం వెళ్తే మాల్స్కి వెళ్తాము. మాల్స్కి వెళ్తే మనకి చల్లగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఈవినింగ్ తర్వాత కూడా చల్లగానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏసీ కంపల్సరీ ఉంటుంది కాబట్టి టెన్షన్ ఏం లేదు. జస్ట్ ఇంకా రిలాక్స్ అనమాట. నార్మల్గా అయితే ఇప్పుడు నేను కొన్నిసార్లు వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను. వాషింగ్ మిషన్ ఒక 3 డేస్కి ఒకసారి అలా ఆన్ చేస్తూ ఉంటాను అనమాట.
సో అలా ఆన్ చేసినప్పుడు అవి ఆరేయడము, తర్వాత మళ్ళీ ఉంటే బట్టలు తీసుకొని అవి మడత పెట్టుకోవడము అలాంటివి కూడా చేసుకుంటూ ఉంటాను. సో డే అనేది అలా జరిగిపోతూ ఉంటుంది. మాకేమీ బోర్ అనిపించదు, హ్యాపీ జరిగిపోతూ ఉంటుంది. ఇంకెంత ఒక 4-5 అవర్స్, ఆల్మోస్ట్ ఇంకొక 4-5 అవర్స్లో మాధవ్ అయితే రిటర్న్ అయిపోతాడు. మాధవ్ వచ్చిన వెంటనే తనకి ఏమన్నా కావాలి అంటే స్నాక్స్ అవి ఏమన్నా ఇచ్చి తినేసి కాఫీ కొన్నిసార్లు తాగుతాడు, కొన్నిసార్లు తాగడు. తాగితే తర్వాత మేము ఏమైనా బయటకు వెళ్తాం అన్నమాట. అలా అనేది మా డే జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ అన్ని హ్యాండ్ షవర్సే ఉంటాయి, మనకి నార్మల్ షవర్స్ ఉండవు. హ్యాండ్ ప్లస్ షవర్స్ రెండు ఇదే అనమాట. సో వీటిలో కూడా హైట్ స్పీడ్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. మనకి హాట్ అండ్ కోల్డ్ వాటర్ రెండు కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం స్నానం చేయడానికి, అలాగే పిల్లలకి చేయించడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్నవ్, షైన్ అయితే డైలీ బాత్ చేయడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ హ్యాండ్ షవర్తో ఆడుకోవచ్చు అనమాట. 2-3 సార్లు కింద పడేసి దాన్ని పాడు కూడా చేసేసారు. సో మళ్ళీ దాన్ని అయితే మేము అతికిస్తూనే ఉన్నాము. సో మొత్తానికైతే ఇంకోటి కొత్త తేవాల్సి వచ్చింది. అంత బాగా ఆడుకుంటూ ఉంటారనమాట. అస్సలు స్నానం అంటే చాలు. మామూలుగానే వాళ్ళు బాత్ అంటే అంత క్రాంకే అవ్వరండి, వాళ్ళకి ఇష్టమేను స్నానం చేయడం. నార్మల్గా అయితే సమ్మర్కి 2-3 టైమ్స్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారే అనమాట. సో మళ్ళీ ఏం అవసరం రావట్లేదు. అర్ణవ్ ఆల్రెడీ స్నానం చేసి వచ్చేసాడు. ఇంకా షైన్కి అయిపోయింది కదా, సో డ్రెస్ వేసుకోవడానికి ఇంకా తిప్పలు పడాలన్నమాట. డైలీ సెలెక్ట్ చేసుకుంటాడు, నాకు ఇది వే అది వే అని చెప్తూ ఉంటాడు అనమాట. దాని కాకుండా ఆపోజిట్ వేసి అస్సలు ఒప్పుకోడు. ముఖ్యంగా రోజు ప్యాంట్ వేయాలంటాడు. సమ్మర్ కదరా షార్ట్స్ వేసుకో అంటే అస్సలు వినడు. ప్యాంట్స్ అంటే ఎంత ఇష్టమో పిల్లలకి ఇప్పటి నుంచే ప్యాంట్స్ వేసుకుంటాను అంటారు. సో ఇప్పుడైతే నేను షార్ట్ వేసాను, చూడండి ఎంత అల్లరి చేస్తాడో షార్ట్ కోసం అని చెప్పి. నేనైతే ఎట్లాగో బతిమలాడి వేసేసాను అనమాట. నీకు ఒకటి తెలుసమ్మా ఎలా బాగుంది చెప్పు, ఎలా బాగుంది ఫ్లైఓవర్ కంటే ముందుగా రైట్ తీసుకోవాలి అంతే కదా. ఈజీ చెప్పు, వెరీ ఈజీ. అంటే కొన్ని 2-3 కిలోమీటర్లు చెప్పు చెప్పు. నెల్లూరు బస్ స్టాండ్ ఉంటుందా, అక్కడి నుంచి వెళ్తారు. నెల్లూరు ఇదా, దుబాయ్ కదా ఇది. అక్కడి నుంచి ఇక్కడ దూరంగా నెల్లూరు ఉంటుంది. వాటర్ తాగు. సో ఇద్దరు పిల్లలకి బాత్ అయిపోయింది. సో ఇంకా నేను ఒక్కటే ఉన్నాను అనమాట. పెద్ద టైం ఏం పట్టదండి, జస్ట్ ఒక 5 minutes నాకు కూడా. అంతే డే అనేది అలా స్టార్ట్ అవుతుంది. సో నార్మల్గా అయితే వాషింగ్కి వేస్తాను. ఈరోజు వాషింగ్కి ఏం బట్టలు లేవు కాబట్టి హ్యాండ్ వాష్ కోసం అయితే కొన్ని ఉన్నాయి, అవి వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ రైస్ కుక్కర్లో అయితే రైస్ అయిపోయింది. సో బయట ఎండ బాగా తెలుస్తూ ఉంది, మాకైతే లోపల ఏం తెలియట్లేదు. హ్యాపీ. అండ్ చేతితో కొన్ని వాష్ చేసుకోవాల్సిన బట్టలు ఉన్నాయి, అవి వాష్ చేసేసుకొని తర్వాత నేను స్నానం చేసేస్తాను. గాయస్ స్నానం అయితే అయిపోయింది ఫ్రెష్గా. నౌ ఇట్స్ టైమ్ టు డ్రెస్ అప్. సో నీట్గా స్నానం అయితే చేసేసాను, కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వాటర్ మనకి దాహమే ఏదనమాట, గుర్తుపెట్టుకొని మనం వాటర్ తాగాలి. ఎందుకంటే కంటిన్యూస్గా మనకి ఏసీ నడుస్తూనే ఉంటుంది కాబట్టి అస్సలు మనకి దాహం ఫీలింగే ఉండదు. కానీ తాగకపోతే మటుకు చాలా కష్టమవుతుంది. సో అది గుర్తుపెట్టుకుని నేను ఇలాంటి బాటిల్స్ ఒక
3-4 అయిపోయేటట్టుగా చూసుకుంటాను అనమాట. పిల్లలు కూడా గుర్తు చేస్తూనే ఉంటారు వాటర్ తాగండి అని. లోపల మనకి దాహం వేయదు, మనకు తెలియదు, కానీ బయట అయితే సేమ్ ఎండ ఉంటుంది కాబట్టి మన బాడీ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని గుర్తుపెట్టుకొని తాగాలి. ఇంకా రెడీ అయిపోతాను అనమాట. సో నేను అంత సూపర్గా ఏమీ రెడీ అయిపోవాలి ఆ పర్సన్ అయితే కాదు. సో ఇక్కడ చూస్తే కాస్మెటిక్స్కి చాలా డిమాండ్ ఉంది. ఎన్ని మోడల్స్ ఉన్నాయో, బాత్ అండ్ బాడీ కేర్ కానివ్వండి, సో రకరకాలు. సో మీకు మన ఇండియాలో ఎప్పుడైనా దొరకని ప్రోడక్ట్స్ ఏమన్నా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ కావాలి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ చక్కగా మనకి దొరుకుతున్నాయి. కానీ నేనంతా కాస్మెటిక్ పర్సన్ కాదు కాబట్టి నేనేం పెద్ద వాటి జోలికేం వెళ్ళట్లేదు. నాకు కావాల్సింది జస్ట్ మినిమల్ అనమాట. సో ఒక మాయిశ్చరైజరు, ఒక మంచి ఫేస్ వాష్, అలాగే కొంచెం ఏదన్నా క్రీము, అండ్ మెయిన్ నాకు ఇష్టమైంది లిప్స్టిక్ అనమాట. అది కూడా నాకు మంచి కలర్ లిప్స్టిక్ అంటే ఇష్టము. సో ఇక్కడ వరకు ఉంటే నాకు చాలు, అంతకుమించి నాకు అవసరం కూడా ఉండదు. అంటే నేను వాడను యాక్చువల్లీ. సో అక్కడ వరకు అనమాట. అయితే రెడీ అయిపోదాము. ఆల్మోస్ట్ టైం 1 అలా అవుతూ ఉంది. సో మాకు ఇంకా లంచ్ చేయడానికి కూడా టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడే మేము లేట్గానే చేసాం కదా బ్రేక్ఫాస్ట్. సో మేము ఒక 2కి అలాగైతే లంచ్ చేస్తామన్నమాట. చాలా కొన్ని ఫస్ట్ అయితే మెయిన్గా మాయిశ్చరైజర్ వేసుకుంటాను. మాయిశ్చరైజర్ కంపల్సరీగా వేసుకుంటాను. ముఖ్యంగా మన స్కిన్ బాగుండాలి అంటే ఫస్ట్ మనం వాటర్ మంచిగా తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ అనమాట. సో మనం ఏవేవో క్రీమ్స్ రాసినంత మాత్రాన మన స్కిన్ బాగుండాలని ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎండలో ఏమన్నా వెళ్ళాల్సి వస్తే మ్యాక్సిమం సన్ని అవాయిడ్ చేయాలి సమ్మర్లో. ఈవినింగ్ టైమ్స్ వర్క్ చేసుకుంటే బెటరు. సో ఇన్ కేస్ వెళ్ళాల్సి వచ్చింది అంటే నేను లాక్మీ సన్ ఎక్స్పర్ట్ ఉంది కదా, ఇది వాడతాను. ఈ రోజు నేను బయటకే వెళ్ళాను కాబట్టి జస్ట్ మాయిశ్చరైజర్ వేసుకొని జస్ట్ క్రీమ్ అయితే రాసుకుంటాను. ఇంకా ఏమీ మనం ఎక్కువ ప్రోడక్ట్స్ రాసే కొద్దీ మన స్కిన్ డ్యామేజ్ మనమే చేసుకున్నట్టు అవుతుంది. సో ఇంకా ఎప్పుడన్నా ఫంక్షన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం ఏమన్నా వేసుకుంటే ఓకే అండి. కానీ డైలీ అంటే కష్టమే. ఇంకా వేసుకోవాలి తప్పదు అన్నప్పుడు వేసుకోవాలి. మనకి ఇళ్ళలో ఉంటే అవసరం ఏం లేదు కదా, జస్ట్ ఫ్యూతో మనం సరిపెట్టేసుకోవచ్చు. తర్వాత ఇదైతే ఖచ్చితంగా ఇష్టం నాకు. పౌడర్ అయితే బాగా ఇష్టం నాకు. మొత్తం ఈ ఆయిలీ ఆ స్కిన్ కొంచెం అలా లేకుండా ఈవెన్గా చేసేస్తుంది కదా, ఇదైతే వేసుకుంటాను. అండ్ డైలీ 1 టైం అయితే నీట్గా రెడీ అవుతాను నేను. సో స్నానం చేసిన వెంటనే అయితే నాకు కావాల్సిన బేసిక్ ప్రోడక్ట్స్తో బేసిక్గా రెడీ అయిపోతాను. ఎందుకంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో మార్నింగే మనం ఇలా స్నానం చేసేసి రెడీ అయిపోతే చాలా బాగుంటుంది, బాడీ కూడా యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. సో నాకు ఈ కలర్ బిందీస్ అంటే చాలా ఇష్టము, అందుకని ఇవి ఎక్కడికైనా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట నేను. అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అవుతూ ఉంటాయి. సో ఏ డ్రెస్ కావాలన్నా కూడా ఆ మ్యాచింగ్ బింది పెట్టుకోవచ్చు, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. డైలీ ఒక అవుట్ఫిట్ వేసేసుకుంటాను. అండ్ డైలీ కాసేపు అయితే అర్ణవ్ని తెలుగు అనేది ప్రాక్టీస్ చేపిస్తాను అనమాట. సో తనకి తెలుగు అనేది వర్డ్స్ కొంచెం కష్టం కదా, సో అయితే ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. టైం ఉంటుంది కదా ఇప్పుడైతే, అందుకని చెప్పేసి. తర్వాత అయితే ముగ్గురం కూర్చొని లంచ్ అయితే చేసేస్తాము. సో షైన్ అయితే కొంచెం లేట్గా తింటాడు, మాది అయిపోయినా కూడా లేట్గా తింటూనే ఉంటాడనమాట. ఇంకా నేను తినేసిన తర్వాత వాడికి అలాగ ఒక 1/2 అవర్ to 40 minutes అయితే చిన్నగా తిని అలా మొత్తానికి అయితే కంప్లీట్ చేస్తాడు తను కూడా. మోస్ట్లీ కొంచెం కర్డ్ అయితే యాడ్ చేస్తాను ఇద్దరు పిల్లలకి కూడా. నేను ముందుగా కలిపెట్టేశాను కదా, ఇద్దరికి కూడా పెట్టేశాను. తర్వాత కాసేపు అర్ణవ్ అలా ఫోను చూసుకుంటూ అలా టీవీ చూసుకుంటూ అలా కూర్చుంటాం అనమాట ముగ్గురం. నిద్ర అయితే పోమండి మధ్యాహ్నం. అలాగా ఈవినింగ్ 5 అయిపోతుంది. సో 5 అయిపోయిన తర్వాత నేనైతే పాలైతే కాస్తాను. పిల్లలకి ఒకరోజు పాలు ఇస్తాను, ఇంకొక రోజు అయితే బ్రెడ్ అలాంటివి ఇస్తానమాట. సో వాళ్ళు ఏది ఆప్షన్ కావాలంటే అది, కొన్నిసార్లు చాకోస్ అలా ఇస్తానమాట. సో ఈరోజు అయితే బ్రెడ్ చేసుకుంటా అన్నారు. సో బ్రెడ్లో న్యూటెల్లా వేసుకొని తింటారనమాట. ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా మేబీ ఒక 1/2 అవర్లో అయితే మాధవ్ వచ్చేస్తాడు.
షైన్కి డైలీ ఒక క్రేవింగ్ ఉంటుంది. ఈరోజు బ్రెడ్ అంటాడు, ఇంకో రోజు చాకోస్ అంటాడు, సో ఇంకోసారి మిల్క్ అంటారు. సో వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళు ఏ ఆప్షన్ కావాలంటే అది ఇస్తాను. ఏం చెప్తాను ఇట చిన్నగా చిన్నగా గిన్నెలు కడగలేదు. టీ పెడుతూ ఉన్నాను, టీ. సో అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే చూపించాను నేను దుబాయ్లో. సో మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 5:30 వరకు. సో మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ కరెక్ట్గా 12 hours వ్లాగ్ అయితే నేను చూపించాను. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ సంగతులు ఇవి. అండ్ ప్లీజ్ క్లిక్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ గైస్. బాయ్, టేక్ కేర్.